అన్నిట్లలో మరి మీరు చేసిండ్రు అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా ఆ రోజు? మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుకుపోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడిది మీకు దరిద్రులని నేను అంటున్నా. సర్వం సంకనాకిచ్చి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం అంటే? ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళ మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రగిల్చి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించారు కదా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలు బెదిరించారో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా. కనీసం పీసినాశి వాళ్ళ కన్నా ఇన్ని పైసలు వస్తే ఇక చాలనుకొని కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళని సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే, ఇంకా బ్లాక్మెయిల్ దందానే. ఇది తెలంగాణ సమాజం సహించది. హరీష్ రావు అని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావునే కాదు, వీళ్ళిద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. రోజుకొకటి ఆడ పెట్టి రావాలి ఊరికనే. వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కార్ పెట్టి రావాలి. అట్లా నటిస్తున్నారు వీళ్ళు. పైగా పని చేసే వాళ్ళ మీద అబాండాలేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసే వాళ్ళ మధ్యన ఏంది పొరపచ్చాలు తీసుకురావడం, ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ టైపు మానుకోండి మీరు ఫస్ట్. మీ బాస్ ఏమో ఆయన ఎవరెటు పోతే నాకేంది, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటుడు. కానీ మీరు టీఆర్ఎస్ను సంకనాడిపించిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ అని ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయరంటే వాళ్ళు ఇచ్చిర్రు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యి ఉండి వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు లేదంటే కేసీఆర్ అండ్ కోలో ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇలా ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నువ్వు నిరూపించుకో. చర్చకు రారిల్లు వీళ్ళు అంతా. ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రారు వీరు, టీవీ డిబేట్లకు కూడా రారు వీళ్ళు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీరు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు. ఎక్కడైనా కూర్చుందామంటే రారు. ఒకరోజు వచ్చిండు ఆయన కేటీఆర్ ఆడ కూర్చొని ఇక్కడికి రారని మనం ఆ రోజు ఈడ ఉన్నాం, సిఎల్పిలో ఉన్నాం.